రవాణా వాహనాలపై కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ అని చెప్పి ఇవాళ అందరి మీద ఈ ఫిట్నెస్ పెట్టి మరి టోటల్గా అందరినీ అణగదొక్కేటువంటి కార్యక్రమం, ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను అన్ని రంగాల్లోనూ వీళ్ళని అణగదొక్కే కార్యక్రమం తీసుకుంటుంది. ఇవాళ రవాణా వాహనాలపై వచ్చేటువంటి ప్రభుత్వ ఆదాయం కోల్పోయి కొంతమందికి జేబులు నింపడానికి మాత్రమే పనికొచ్చే విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని అంటే మరి ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధానాన్ని ఇక్కడ బలవంతంగా రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం? ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు. కేవలం అనకాపల్లి, రాజానగరం, కాకినాడలో మాత్రమే ప్రవేశపెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్గా అంటే శాంపిల్గా మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా జేఏసీగా ఏర్పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని గమనించకపోతే నష్టపోతారని మాత్రం తెలియజేస్తున్నాం. ఈరోజు చలో రాజానగర్ కార్యక్రమంగా జూలై 1వ తారీఖుని ఈ కార్యక్రమం చేపడదాం అనుకున్నామో దానికి ఈ రోజుని మరి అందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్క వాహనాలు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం. మేము గత 2-3 సార్లు కూడా మీడియా ద్వారా కూడా ఆల్రెడీ తెలియపరిచాం. అఖిల పక్షాల ద్వారా కూడా మా యొక్క ఫిట్నెస్ దాని మీద ఏదైతే ఉందో దీని మీద కూడా బాధపడ్డ సందర్భాలు అయితే మీడియా ద్వారా తెలియపరిచాం. మరి ఇప్పుడు కూడా మా డిమాండ్ కూడా ఒకటే, ఏదైతే పాత పద్ధతి ఉందో అదే విధంగా కొనసాగించాలన్నది ఒకటే, కొత్తది ఏదైతే ఉందో ప్రైవేటుగా అవుతున్న నినాదాన్ని ఈరోజు దాకా కూడా మేము మీడియా ద్వారా కానీ అఖిల పక్షాలు కూడా మేము చెప్పడం జరిగింది. దయించి కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దయించి కూడా ఎక్కడైతే మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే 3 సెంటర్లో ఈ విధానాన్ని రద్దు చేశారో అదే విధంగా కూడా ఇక్కడ మాకు కూడా రాజమండ్రికి సరౌండ్స్ ఏదైతే ఉందో ఫిట్నెస్ పాయింట్కి సంబంధించిన ఎవరైతే ఉందో సరౌండ్స్ ఉందో అక్కడ కూడా రద్దు చేయాలని మేము ఈ రోజుని కార్మికుల ద్వారా జాయింట్ యాక్షన్ కార్మికుల ద్వారా మేము కూడా అడగడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే మేము నిలదీసి అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ పాటిగా మాకు రకమైన న్యాయం చేస్తారని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కూడా తెలియపడుతున్నాం. మరి ఏదైతే కార్మిక శాఖ మంత్రి గారు కూడా మాకు దగ్గరలోనే ఉన్నారు కాబట్టి రామచంద్రపురం ఆయన కూడా మా యొక్క బాధను కూడా ఈ పాటికి వినే ఉంటారు. మా బాధను దయించి కూడా పరిగణలో తీసుకొని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని గమనించి కూడా ఈ రోజున మా న్యాయం చేకూర్చమని అడుగుతున్నాం. మరి అదేవిధంగా కూడా మరి ప్రైవేటీకరణ ఏదైతే మామూలుగా వద్దన్నా దాని మీద ముఖ్యంగా దాని మీద మరి గతంలో ప్రభుత్వాల్లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా వాహన మిత్ర అనేది మాకు ఏదో 10,000 రూపాయలు వస్తే దాన్ని గతంలో కూడా బ్రేక్ అన్ని దాని మీద చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఇటీవల కాలంలో దానికి కూడా ఏ రకంగా నోచుకోకుండా మరి ఏదైతే చలనాలు దాని మీద కానీ ఏదైనా సరే పెనుభారం చిన్న వాహనాల మీద ఏమో 200 పెంచారు, 720, 920 చేశారు. పెద్ద వాహనాల మీద ఏమో 920, 1320 చేసి 400 పెంచారు. ఇటువంటి బాధలు కూడా మాకు ఇంకా పెరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి దయించి కూడా మా డిమాండ్ ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ వద్దు, పాత పద్ధతి ముద్దు అన్నది ఒకటి. ఏదైతే ఇందాక మరి సోదరులు అడిగారు మరి తదుపరి ఒకవేళ ఇది కాకపోతే ఏం చేస్తారన్న దాని మీద తమ్ముడు అడిగారు. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, రానున్న రోజుల్లో ఈ స్థాయిలో పోయింది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కేంద్ర స్థాయిలో కూడా మేము అంతా కూడా వెళ్తాం. ఎందుకంటే కార్మికుల కష్టాలను ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేస్తారు. కాబట్టి మొన్న జరిగినటువంటి అఖిల పక్షులు మీరు అందరూ చూసుంటారు. కార్మికుల కష్టాల విధాలు చూసి అఖిల పక్షం అందరూ కూడా చాలా చక్కగా స్పందించి మాకు మంచి చేయూతనిచ్చారు. అదేవిధంగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని కూడా ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ.